హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుంది, అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా, సైడ్ వేస్ ఉంటుందా, ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళే ముందుగా నిఫ్టీలో అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం ఏ స్ట్రాటజీ వర్కౌట్ అయిందో ఒకసారి చూద్దాం. మనం నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ, అప్పర్ వాల్యూ సిపిఆర్ అయితే రావడం జరిగింది. కాబట్టి మన వ్యూ బుల్లిష్. అలాగే ప్రైజెస్ అనేవి ఫస్ట్ 5 minutes క్యాండిల్స్ 3 అనేటివి సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి వ్యూ బుల్లిష్. సో మరి ఎప్పుడు తీసుకోవాలి? ప్రైజెస్ అనేవి ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ డే హై పైన ఓపెన్ అయినాయి, R1 పైన ఓపెన్ అయినాయి. కాబట్టి ఒకవేళ మనం అగ్రెసివ్ ట్రేడర్ అయితే ఓన్లీ ఫస్ట్ క్యాండిల్ తర్వాత హై తర్వాతనే మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే లభిస్తుంది. మన యొక్క స్టాప్ లాస్ ఇదవుతుంది, మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఈ రెండింటికి మధ్యలో అవుతుంది. సో మన ఫస్ట్ టార్గెట్ అయితే ఇదవుతుంది. ఎవరైతే కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే ఈ ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ 3 minutes క్యాండిల్ అయిపోయింది అనుకో, అంటే 5 minutes క్యాండిల్ 3 అయిపోయినాయి అనుకోండి. సో మన ఎంట్రీ పాయింట్ ఏదవుతుంది, మన రివార్డ్ ఇదవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇది చాలా 1:1 కంటే తక్కువ ఉంది. కాబట్టి ఇట్లాంటి ట్రేడ్స్ను మనం ప్రిఫర్ చేయాలి. మరి వెయిట్ చేయాలి. వెయిట్ చేసినప్పుడు ఇక్కడ ఒకవేళ మనం వెయిట్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఒకటి విక్ రివర్సల్ లాగా అనిపిస్తుంది. చూడండి, ఈ పర్టికులర్గా ఈ 2 క్యాండిల్స్ను చూసినప్పుడు మనకు ఇది విక్ రివర్సల్ సెటప్ అయితే అనిపిస్తుంది. ఒకవేళ విక్ రివర్సల్ సెటప్ ద్వారా మీరు సెల్ సైడ్ వెళ్తే మీ యొక్క స్టాప్ లాస్ అయితే ఇక్కడ హిట్ అవుతుంది. హిట్ కానివ్వండి, ఏం కాదు, ఓన్లీ 1:1 అంటే ఇంతే మాత్రం, మీ రిస్క్ ఇంత మాత్రమే పోతుంది. నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ తర్వాత R2 అయితే బ్రేక్ కావడం జరిగింది. R2ని బ్రేక్ అయితే సో ఇక్కడ మీరు ట్రేడ్ చేసుకుంటారు. ఇక్కడ ట్రేడ్ చేసుకుంటే మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. మీ యొక్క టార్గెట్ ఏదవుతుంది, టార్గెట్ అనేది R3 అవుతుంది. కాబట్టి ఇక్కడ 1:1 పోయింది, ఇక్కడ 1:1 పోయింది, ఇక్కడ 1:4 అయితే రావడం జరిగింది. ఇది ఈజీగా 4 times అయితే ఉంటుంది. 1:4 times లేదా మినిమం 1:3 times అయితే రావడం జరిగింది. ఇలా ఇది అంటే మన సిపిఆర్ ఇండికేటర్లో ఇక్కడ అగ్రెసివ్ ట్రేడర్కు ఫస్ట్ 5 minutes తర్వాతనే మనకు ట్రేడ్ లభించింది. ఇన్ కేస్ కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ రావడం జరిగింది. ఇంకా తర్వాత మళ్ళీ ఒక ట్రేడ్ అయితే రావడం జరిగింది. ఇలా ఒకవేళ క్యామరిల్లా ఇండికేటర్ని మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఈ స్టాప్ లాస్ హిట్ కాకుండా కూడా మనం ఖచ్చితంగా బై సైడ్ వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది కూడా ఒకసారి చూద్దాం. సో క్యామరిల్లా ఇండికేటర్ని యూజ్ చేసినప్పుడు ప్రైజెస్ అనేవి H3 H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయితే ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో మనం అప్పుడు ట్రేడ్ తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. సో ఇక్కడ మన స్ట్రాటజీలో మనం ఏం చెప్పుకుంటాం, ఎప్పుడైతే ఈ స్ట్రాటజీ క్యామరిల్లా బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఈ క్యామరిల్లా బ్రేక్అవుట్ స్ట్రాటజీలో మనం చెప్పుకుంటాం H3 H4 మధ్యలో ఓపెన్ అయితే ఎప్పుడైతే H4 బ్రేక్అవుట్ చేసుకుంటే మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే లభిస్తుందని చెప్పాము. టార్గెట్ H5 అవుతుంది, లేదా ఇంకా నెక్స్ట్ మనం వెయిట్ చేస్తే చివరి వరకు వెయిట్ చేయొచ్చు. సో ఈజీగా ఇమీడియట్గా H4 బ్రేక్అవుట్ రావడం జరిగింది. త్వరలోనే అంటే తొందరగానే H5 కూడా టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఇలా 2 స్ట్రాటజీలు వర్కౌట్ కావడం జరిగింది. సిపిఆర్ ఇండికేటర్ వర్కౌట్ కావడం జరిగింది, అలాగే క్యామరిల్లా ఇండికేటర్ కూడా వర్క్ కావడం జరిగింది. ఒకవేళ మీరు డైరెక్ట్ క్యామరిల్లా యూజ్ చేసినట్టయితే ఈరోజు డైరెక్ట్ ట్రేడ్ అంటే స్టాప్ లాస్ హిట్ కాకుండా కూడా మనం ట్రేడ్ తీసుకోవడానికి అయితే ఒక ఆపర్చునిటీ అయితే లభించింది. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిపిఆర్ ఇండికేటర్ కానీ ఈ క్యామరిల్లా ఇండికేటర్ కానీ మొత్తం స్ట్రాటజీని చూడండి. చూసిన తర్వాత మీకైతే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఎనీహౌ ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోయినట్టయితే మన యొక్క నిఫ్టీలో కాల్ సైడ్ ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 15,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 15,200. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,100 దగ్గర. అంటే ఇన్ కేస్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇట్లలో సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ బిల్డప్ అయిందంటే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 15,100. సో కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి
అవకాశం ఉంటుంది. సో 15,100 అండ్ 15,200 అంటే ఇవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్స్. వీటిని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అలాగే మనం ఓవరాల్ సినారియో చూసినప్పుడు ఇక్కడ మిక్స్డ్ ట్రెండ్ అని ఉంటుంది. పర్టికులర్గా ఈ ట్రెండ్ అంటే ఇక్కడ వరకు ఈ స్ట్రైక్ ప్రైస్ వరకు 15,400 వరకు లాంగ్ బిల్డప్ జరిగింది. ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ జరిగింది. మళ్ళీ ఇటు సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి ఇక్కడ మిక్స్డ్ ట్రెండ్ ఉంది కాబట్టి మనం ఏం చెప్పరాదు. ఎనీహౌ పుట్ సైడ్ మనం డాటాను పరిశీలించినట్టయితే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 13,500 దగ్గర. థర్డ్ వచ్చేసి సో ఇక్కడ ఒకవేళ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీటిలో మొత్తం లాంగ్ అన్వైండింగ్ జరగడం జరిగింది. లాంగ్ అన్వైండింగ్ అంటే ఇక్కడ అన్ని మైనస్లో చూపెడుతున్నాయి చూడండి. సో మైనస్లో చూపెడుతున్నాయి కాబట్టి లాంగ్ అన్వైండింగ్ జరిగింది. కాబట్టి లాంగ్ అన్వైండింగ్ అంటే సెల్ జరిగింది, అంటే ఎవరైతే లాంగ్ అనుకున్న వాళ్ళు ఎగ్జిట్ కావడం జరిగింది. కాబట్టి వ్యూ అనేది పుట్ సైడ్ పరంగా సెల్ సైడ్లో ఉంది. అంటే సెల్ సైడ్లో ఉంది అంటే దాని అర్థమైంది నిఫ్టీ అనేది పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంది. రేపు నిఫ్టీ అనేది పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వేరే యాజ్ కాల్లో మాత్రం మనం అన్డిసిషన్గా ఉన్నాం, ఇక్కడ మాత్రం పాజిటివ్ ఉన్నది. ఓవరాల్గా బుల్లిష్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. వీటిలలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసినప్పుడు ఈ 14,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేసు అది వైలేషన్ అయితే ఈ 13,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్స్. అలాగే మన యొక్క ఫేవరెట్ ఇండికేటర్ అయిన ఇచ్ముక్కు ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుందాం. నిన్నటి వీడియోలో మనం ఏం చెప్పాం, 14,900 వరకు వెళ్తుందని చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి క్లియర్గా మనం 14,900 వరకు వెళ్తుందని చెప్పి నిన్న డ్రా చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా అక్కడ వరకు అయితే రావడం జరిగింది, అక్కడ వరకు వచ్చి క్లోజ్ కావడం జరిగింది. సో రేపటి రోజు ఎలా ఉండబోతుంది, ఒకవేళ రేపు నిఫ్టీ అనేది దీనిపైన సస్టైన్ అయితే, ఒకవేళ క్యాండిల్ అంటే క్లౌడ్ పైకి ఇప్పుడు క్లౌడ్ టాప్ వరకు వచ్చేసింది, క్లౌడ్ టాప్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్గా నిఫ్టీ అప్సైడ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్యూచర్ కూమో కూడా రైజింగ్ అవుతుంది, అంటే స్పాన్ ఏ అనేది రైజింగ్ అవుతుంది. స్పాన్ ఏ రైజింగ్ అయ్యి స్పాన్ బి ఫ్లాట్గా ఉంటే ఇది బుల్లిష్ కుమోగా మారుతుంది. వన్స్ ఇది బుల్లిష్ కుమోగా మారితే 52 డేస్ యొక్క హైయెస్ట్ హై అంటే ఈ మన యొక్క ఆల్ టైమ్ హై అయితే ఏదైతే ఉందో అక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. 15,500 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇమీడియట్గా రేపు మాత్రం మనకు ఇక్కడ 1 సెకండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్లో ఈ 15,200 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. 200, 300 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది ఇమీడియట్గా. అంటే ఒకవేళ రేపు ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 15,200 వరకు వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఒకవేళ 200 వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 14,900 దగ్గర మళ్ళీ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశము ఉండడానికి అయితే అవకాశం ఉన్నది. ఇది డే క్యాండిల్ యొక్క సినారీ. ఒకవేళ డౌన్ సైడ్ వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, మరి డౌన్ సైడ్ వెళ్తే సో ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కూడా ఇమీడియట్ 14,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మనకు పుట్ సైడ్లో థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడే 14,400 దగ్గర ఉన్నాయి కాబట్టి మేబీ ఇక్కడ వరకు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. 14,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. సో ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఒకసారి అవర్లో చూద్దాం. అవర్లో చూసినప్పుడు కంప్లీట్గా బుల్లిష్నెస్ అయితే చూపెడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అన్ని క్లౌడ్ పైన ఉన్నాయి. అలాగే ఫ్యూచర్ కూమో కూడా బుల్లిష్లో ఉన్నది కాబట్టి సో అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ 15,000 దగ్గర ఉన్నది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. 15,050 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే మళ్ళీ ఆల్మోస్ట్ 15,300 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్న లెవెల్. సో ఈ లెవెల్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డాటాను పరిశీలిద్దాం. ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించే ముందు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను రివ్యూ చేద్దాం ఒకసారి.
మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ఫస్ట్ మనకు ఆల్రెడీ సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఉన్నది కాబట్టి ఓపెన్ అవడే ప్రీవియస్ డే హై పైన ఓపెన్ అయింది. ఫస్ట్ 2 అంటే 10 మినిట్స్ లోపటిని బ్రేక్అవుట్ రావడం జరిగింది. ప్రీవియస్ డే హై కానీ R1 కానీ బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో కాబట్టి మన యొక్క ట్రేడ్ ఏమవుతుంది 3 మినిట్స్ తర్వాత అంటే 15 మినిట్స్ తర్వాత మన యొక్క ట్రేడ్ దీని హై పైన తీసుకుంటాం. మన యొక్క రిస్క్ అంటే దీని లో ఇక్కడ ఇది ఎంట్రీ అయితే ఇది మన యొక్క రిస్క్ అవుతుంది. సో ఇంత ఉన్నది రివార్డ్ అనేది. సో మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. రివార్డ్ అనేది తక్కువ ఉన్నది కాబట్టి వెయిట్ చేస్తాం. సో మళ్ళీ ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సిపిఆర్కి పుల్ బ్యాక్ రావడం జరిగింది. అంటే సిపిఆర్ మీన్స్ నెక్స్ట్ పైవట్ పాయింట్కి పుల్ బ్యాక్ రావడం జరిగింది. అంటే R1 దగ్గరికి పుల్ బ్యాక్ రావడం జరిగింది. కాబట్టి అప్పుడు మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, రివార్డ్ అనేది ఇది అవుతుంది. ఈజీగా తొందరలోనే అచీవ్ అవ్వడం జరిగింది. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ను క్యాలిక్యులేట్ చేయండి, స్టాప్ లాస్ను క్యాలిక్యులేట్ చేయండి. రివార్డ్ అనేది ఆటోమేటిక్ అదే మిమ్మల్ని ఫాలో అవుతుంది. అది 1:2 ఉండే విధంగా మీరు ప్లాన్ చేయండి. డెఫినెట్గా ప్రాఫిట్లో ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎనీహౌ చూడండి ఇక్కడ ఎంత సింపుల్గా రావడం జరిగింది. సో మళ్ళీ ఒక ఆపర్చునిటీ కూడా రావడం జరిగింది. మళ్ళీ R2 కూడా బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో మీ రిస్క్ మళ్ళీ ఇంత, రివార్డు మళ్ళీ ఇంత. సో 2 ఆపర్చునిటీస్ అయితే రావడం జరిగింది. సో ఇలా సిపిఆర్ ఇండికేటర్ వరకు మనకు ఆపర్చునిటీస్ రావడం జరిగింది. ఒకసారి కెమెరా ఇండికేటర్ని కూడా యాడ్ చేయొచ్చుద్దాం ఏమైనా ఆపర్చునిటీస్ రావడం జరిగిందేమో. సో ప్రైజెస్ అనేటివి H3 H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. అంటే స్లైట్గా కింది వరకు వెళ్ళడం జరిగింది. అంటే కొంచెం నెగోషియబుల్గా వచ్చింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయొచ్చు మనం. సో ఎప్పుడైతే R4 బ్రేక్అవుట్ అవుతుంది, H4 బ్రేక్అవుట్ అవుతుంది. H4 బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, దీని హై పైన మళ్ళీ ఎక్కడ రాలేదు. సో మళ్ళీ ఇక్కడ ఒకటి బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో మన ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఏదవుతుంది, ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఈ రెండింటికి మధ్యలో పెట్టుకుంటే ఇది మన యొక్క రిస్క్ రివార్డు ఈజీగా 1:2 టైమ్స్ అయితే రావడం జరిగింది. ఇలా కెమెరా ఇండికేటర్ కూడా వర్కౌట్ కావడం జరిగింది. సో అంటే మనం ఈ 2 ఇండికేటర్లు యూజ్ చేస్తే డెఫినెట్గా ఏదో ఒకటి అయితే రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2 రావడానికి కూడా అవకాశం ఉన్నది. సో ఎనీహౌ ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఆర్ ఇండికేటర్ కానీ కెమెరా ఇండికేటర్ గురించి మన ప్లేలిస్ట్లో వీడియోలు ఉన్నాయి, మన ఛానల్లో క్లియర్గా చూడండి. చూసినట్టయితే మీకు ఈజీగా ఇంట్రాడేలో ప్రాఫిట్స్ పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ కాల్ సైడ్లో చూసినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 34,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 35,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. ఈ 34,000. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ అది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఉంటుంది, అది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ అంటే ఒకే రోజులో బిల్డప్ కావడం లెవెల్ వచ్చేసి ఇది. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఇది కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా అంటే ఇక్కడ 14,000, ఇక్కడ ఆల్మోస్ట్ 12,000 వరకు ఫామ్ అయినాయి కాబట్టి సో ఇది కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 34,500 అలాగే 35,000 అనేది కీ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. ఆల్మోస్ట్ ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగిందంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఒకసారి పుట్ సైడ్ డాటాను పరిశీలిద్దాం, ఇంకా మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 32,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 31,500. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 33,000. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. ఈ లెవెల్ వచ్చేసి 33,000 అనేది. సో అలాగే ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే
బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. వేరేజ్ అక్కడ పాజిటివ్ ఉన్నది, ఇక్కడ పాజిటివ్ ఉన్నది కాబట్టి మేబీ పాజిటివ్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ రేపు ఎక్స్పైరీ డే కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే ఒకసారి మన ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేద్దాం. అంటే సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ను ఫైండ్ అవుట్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రస్తుతానికైతే క్యాండిల్ అనేది క్లౌడ్ కిందనే ట్రేడ్ అవుతుంది. సో క్లౌడ్ యొక్క బాటమ్ను టచ్ చేయడం జరిగింది. ఎనీహౌ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి నిన్న మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంటుందని, ఎగ్జాక్ట్గా అక్కడ వరకు వచ్చైతే క్లోజ్ కావడం జరిగింది. ఎనీహౌ రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఇక్కడ ఈ రీజన్లో ఓపెన్ అయితే, సో ఫర్దర్గా ఈ క్లౌడ్ బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ అలా కానప్పుడు ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి రేపు ఎక్స్పైరీ డే కాబట్టి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇదే ఈ 33,772 దగ్గర మళ్ళీ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కడైనా ఇలా ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ వరకు వెళ్ళడానికి, మన యొక్క బేస్ లైన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 32,300, 400 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు నేను సపోర్ట్ రెసిస్టెన్స్ అంటున్నానంటే రేపు ఎక్స్పైరీ డే కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకు ఆప్షన్ చైన్ డాటా అయితే స్ట్రాంగ్లీ బుల్లిష్ చెప్తుంది, కానీ ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం వోలటైల్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంచెం ఇది డెఫినెట్గా వోలటైల్ ఉంటుంది. సో సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని మీరు మార్క్ చేసుకుంటే యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నా. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. 32,200 వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 32,200 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ 31,500 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఇది డే క్యాండిల్ సినారియో. ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అయితే చూపెడుతుంది. సో ఒకవేళ ఇది ఆల్రెడీ క్లౌడ్కు చాలా దూరం వెళ్ళడం జరిగింది. మేబీ ఈ కన్వర్జేషన్ లైన్కు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 33,500 దాకా. అంటే ఒకవేళ అప్ సైడ్ వెళ్ళినా, అంటే ఇక్కడ వరకు వెళ్ళి ఈ 34,500, 35,000 వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ ఈ మన యొక్క ఈ 32,500 అనుకుంటుంది చూడండి, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 32,000 ఈ లెవెల్ కిందనే మనకు 1 సెకండ్, ఇంకా లెవెల్ ఖచ్చితంగా అక్యురేట్గా తెలుస్తుంది. ఈ 33,231 కింద ఓపెన్ అయితే మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ఒక బేస్ లైన్ ఉన్నది. ఈ బేస్ లైన్ వచ్చేసి ఈ 32,600 వరకు ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. సో ఈ లెవెల్స్ను మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఈ లెవెల్ ఉంటుంది 34,800, అంటే 35,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది, ఇది రెండో సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది సపోర్ట్ 1, ఇది సపోర్ట్ 2, ఇది రెసిస్టెన్స్ 1 లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా దీని కింది వరకు వెళ్తే మళ్ళీ క్లౌడ్ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎనీ హౌ చూద్దాం, అంత మూమెంట్ అయితే ఉండకపోవచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ సినారియో. సో రేపు ఎక్స్పైరీ డే కాబట్టి ఖచ్చితంగా మీరు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మనం డైలీ ఇంట్రాడే పర్పస్లో, కొన్ని ఎడ్యుకేషన్ పర్పస్లో కొన్ని స్టాక్స్ను పేపర్ ట్రేడింగ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. వీలైతే పేపర్ ట్రేడింగ్ చేయండి. ఇవి నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి బ్రేక్అవుట్ వస్తే ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో బ్రేక్అవుట్ అంటే H4 బ్రేక్అవుట్ కానీ మన సిపిఆర్ ఇండికేటర్లో R1 ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ వస్తే ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.